ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ ఆ మూవీ గురించి మనకి SSMA 29 మూవీ గురించి అప్డేట్ వచ్చింది. ఈవెంట్ కూడా అనౌన్స్ చేశారు. మొత్తానికి నవంబర్ 15th ఈవెంట్ అయిపోయింది. 100 feet LED అన్నారు. ఎందుకు ఏంటో క్లారిటీగా అర్థమైంది ఆ ఈవెంట్ చూసిన తర్వాత. ఇంకా మహేష్ బాబు గారు ఫస్ట్ రివీల్ కూడా అయిపోయింది మనకి వచ్చేసి ట్రైలర్లో. ఇంకా మనం కనుక చూసుకుంటే నిజంగా మన మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు ఎంట్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఈ ట్రైలర్లో మనం కనుక చూసుకుంటే ఈ పిక్స్ని మీరు అందరూ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మీకు వచ్చేసి ఒక హిడెన్ డీటెయిల్ కూడా నేను మీకైతే చెప్తానమాట క్లారిటీగా. ఈవెంట్ అయితే నిజంగా మామూలుగా జరగలేదు. 100 feet LED ఎందుకు అనుకున్నాం, కానీ ఒక రేంజ్లో మనకైతే ఒక స్పెషల్ టెక్నాలజీతో మన ముందుకైతే వచ్చారు రాజమౌళి గారు వచ్చేసి. ఇంక ఇదంతా బాగానే ఉంది, ఇంకా అంతా బాగుందన్న టైంలో మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి మనకి ముందు రోజు మనకి టెస్టింగ్ చేసుకున్నప్పుడు ఒక డ్రోన్ ఎగిరిందంట. ఆ డ్రోన్లో మనకు వచ్చేసి క్యాప్చర్ చేశారు మన మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ని. ఇంక ఇదిగోండి ఈ లిక్ వచ్చేసి మనకి ఇంకా జియో హాట్స్టార్లో మనకి ఇంకా స్టార్ట్ అవ్వకముందే లైవ్ 3 గంటల ముందే పోస్ట్ చేశారు. నేను ఇంకా ఫ్యాన్ మేడ్ అనుకున్నాను, కానీ నిజంగా కాదు. రాజమౌళి గారు కూడా మనకు చెప్పారు. ముందు రోజు మేము ఆ ఎల్ఈడీస్ని 100 feet ఎల్ఈడీస్ని చెక్ చేసేటప్పుడు ఈ మూవీ గ్లిమ్స్ వేసినప్పుడు ఒక డ్రోన్ మనకు వచ్చింది. మనకైతే లీక్ చేశారు, నాకు నచ్చలేదని చెప్పి. అయినా కూడా ఏమీ పర్లేదు అన్నట్టు మన రాజమౌళి గారు వచ్చి సూపర్ వెపన్ అయితే చెప్పారు. అదే అనమాట మనకు వచ్చేసి మహేష్ బాబు గారు రాముడు గెటంలో కనిపించబోతున్నారు అని చెప్పి ఒక అప్డేట్ రివీల్ చేశారు మనకు వచ్చేసి. అదైతే మామూలుగా లేదు. రాజమౌళి గారు కూడా భయపడ్డారంట మనకి మహేష్ బాబు గారు రాముడు వేషంలో నొప్పుతారు లేదని. ఎందుకంటే మహేష్ బాబు గారు పర్ఫెక్ట్గా కృష్ణ వేషంలో నొప్పుతారు, కానీ రాముడు వేషం తెలియదని. ఇంకా మహేష్ బాబు గారికి రాముడు వేషం వేసి మేకప్ అంతా పూర్తయి తీసుకొచ్చినప్పుడు నిజంగా రాజమౌళి గారు అయితే స్టన్ అయిపోయారంట. ఆ ఫోటోని ఆయన వాల్ పేపర్ కింద పెట్టుకున్నారంట, కానీ ఎక్కడ లీక్ అయిపోద్ది అని చెప్పి తీసారంట. ఇంక ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత మొత్తం అందరికీ గూస్ బంప్స్ అయితే వచ్చే మామూలు అప్డేట్ కాదు రాజమౌళి గారు ఇచ్చింది. ఇంకా రెండోసారి మనకి స్క్రీన్లో ప్లే చేసేటప్పుడు కింద నుంచి స్మోక్ వస్తుంది. అందులో నుంచి మన మహేష్ బాబు గారు మనకు వచ్చేసి నంది మీద మనకి స్వారీ చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఎంట్రీ అయితే మామూలుగా లేదు. మీకు నేను మైక్రో డీటెయిల్స్ అన్నాను కదా, అక్కడ చూడండి మన మహేష్ బాబు అలాగే కుంభ కూడా మనకైతే వెళ్తున్నారనమాట. మనకు వచ్చేసి హనుమంతుడి తోక నుంచి. ఇంకా అలాగే మన కనుక చూసుకుంటే పారాషూట్లో మన మహేష్ బాబు గారు ల్యాండ్ అవుతున్నారు. అలాగే మహేష్ బాబు గారు మంకీని సేవ్ చేస్తున్నారు. మన రుద్ర వచ్చేసి మందాకిని కాపాడుతున్నారు. ఇంకో పిక్చర్లో కనుక చూసుకుంటే మనకి రాముడు వేషంలో మహేష్ బాబు గారు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నారు. మరి మైక్రో డీటెయిల్స్ అయితే మామూలుగా లేవు. మరి అక్కడ ఉన్నది ఎవరో రాజమౌళి గారు. మనకి మీకు వారణాసి టైటిల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నిజంగా 100 feet LED నిజంగా అంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ మామూలుగా లేదనమాట. మరి మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఎంతమంది జియో హాట్స్టార్ని సబ్స్క్రిప్షన్ చేసుకుని చూసారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.